హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రవీణ సింగాడి. అందరు బాగున్నారండి, మేము కూడా బాగున్నాం. నా పేరు అయితే ప్రవీణ. సో ఈ రోజు అయితే సండే కదా, సండే స్పెషల్స్ ఏంటంటే ఎగ్ కర్రీ అండి. ఎగ్ కర్రీ తర్వాత మటన్ కర్రీ. ఎగ్ కర్రీ అయితే టిఫిన్ కనేసి, మటన్ కర్రీ డిన్నర్ లంచ్ కనేసి అనుకున్నాం అనమాట. సో మనకి ఎగ్ కర్రీలోకి చపాతి కావాలన్నారు పిల్లలు. సో చపాతి అయితే రెడీ చేస్తున్నాను. చపాతి ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సరే, ఎగ్ కర్రీ కోసం నేను ఒక సైడ్ అయితే నేను డజన్ గుడ్లతోటి చేస్తున్నానండి. డజన్ ఎగ్స్ మంచిగా ఉడకబెడుతున్నాను. దీంట్లో టిప్ ఏంటంటే కొంచెం చింతపండు, తర్వాత కొంచెం సాల్ట్ వేసామనుకోండి, మనకి గిన్నె కొంచెం రస్ట్ లాగా వస్తుంది కదా, సాల్టీ అలా రాకుండా ఉంటది. తర్వాత అయితే మటన్ మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత మసాలాకి అయితే అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, దీంట్లోకి లవంగాలు, చెక్క, కొంచెం కొబ్బరి అండి, ఎండు కొబ్బరి, చెక్క వేస్తున్నాను. ఇవి వేసేసి మెత్తగా నీళ్లు వేస్తూ మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలి. రెండిటికి ఎగ్ కర్రీకి తర్వాత మటన్ కర్రీకి రెండిటికి ఒకటే మసాలా అండి. చాలా చాలా బాగుంటది. మా అత్తయ్య, మా అమ్మ ఇలానే చేస్తారు. మా పిల్లలు అయితే చపాతి చేయడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. చిన్న చిన్న బాల్స్ చేసి అన్నాను అంటే చేసిస్తున్నారు ఇద్దరు. దాంతో పాటు ఆడుకుంటున్నారు. ఆడుకోవడంతో పాటు విసిగిస్తున్నారు. నేనైతే చపాతి చేసేస్తున్నాను అనమాట. చపాతి మంచిగా ఇలా కాసేపు మెత్తగా పిండి కలిపిన తర్వాత కాసేపు వదిలేయాలి. ఒక 10 minutes అన్నా వదిలిన తర్వాత మనకి సాఫ్ట్ గా వస్తుంది. నేను చూపించినట్టుగా ఇలా మనం ఇలా ఒత్తుతూ ఉంటే మెత్తగా అవుతుంది అనమాట. ఎంత కావాలో అంత తీసేసుకొని రౌండ్ గా చేసుకొని దానికి నేను ఆయిల్ అంతా అప్లై చేస్తున్నాను. తర్వాత మధ్యలో హోల్ చేసి పెట్టాలండి. మడత పెట్టేసి దానిపైన కూడా ఆయిల్ వేసేయాలి. ఆయిల్ వేసేసి దీన్ని మనం ఎన్ని చపాతీలు చేయాలనుకుంటున్నామో అన్ని మనం ఇలా మడత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంతలోపల ఇవి కొంచెం సాఫ్ట్ గా తయారవుతాయి. మనం ఇలా మడత పెట్టేసి పక్కన పెట్టుకున్నామంటే చాలా సాఫ్ట్ గా తయారవుతాయి. మనం అన్ని తిక్కే లోపల ఈ మెత్తగా నానిన తర్వాత మనం ఇలా ట్రయాంగిల్ షేప్ లో మనం మెత్తగా మంచిగా ఒక సైడ్ మందం ఒక సైడ్ అలా లేకుండా మంచిగా మెత్తగా ఇలా తిక్కేసుకోవాలి. చపాతి ఎగ్ కర్రీ చాలా మంచి కాంబినేషన్ అండి. చికెన్ గ్రేవీ కూడా చాలా బాగుంటది. సో మా పిల్లలు అయితే ఈరోజు చపాతి చికెన్ ఎగ్ కర్రీ కావాలన్నారు. సో అందుకని చేస్తున్నాము. అట్లాగే లంచ్ కోసం అయితే మటన్ కర్రీ చేస్తున్నాను. చాలా సాఫ్ట్ గా ఉంటాయి. నేను వాడేది వచ్చి ఆశీర్వాద్ ఆట వాడుతున్నాను అండి. ఆశీర్వాద్ ఆట అయితే చాలా సాఫ్ట్ గా వస్తున్నాయి చపాతీలు. మనకి చల్లగిన తర్వాత కూడా బాగా మెత్తగా ఉంటాయి. ఈ రోజు మీరేం స్పెషల్ చేస్తున్నారు? సండే కదా, సో మీరేం స్పెషల్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే మేము ఇలా మంచిగా చపాతీలోకి ఎగ్ గ్రేవీ మంచిగా, తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఇలా మటన్ అన్నమాట. నేనైతే మటన్ మంచిగా వాష్ చేసిన తర్వాతకి కొంచెం ఆనియన్స్ వేసేసి మటన్ వేసేసాను. మటన్ వేసి ఒక 4 విజిల్స్ ఇచ్చాను. తర్వాత ఒక కుండ పెట్టుకొని దాంట్లో ఒక ఆనియన్ వేసి ఇది వచ్చేసి ఎగ్ కర్రీ కోసం అండి. ఎగ్ కర్రీ కోసం నేను ఒక కుండ పెట్టేసుకొని ఆనియన్స్ వేసేసాను. దీంట్లోకి అయితే కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటది. సో నేను ముందుగా మసాలా పట్టేసుకున్నాను కదా, ఆ మసాలా వేసేసుకోవాలి. రెండిటికి ఒకే మసాలా కాబట్టి దీంట్లోకి హాఫ్ వేస్తున్నాను. మనకి ఈ ఆయిల్లోనే మంచిగా మసాలా అంతా వేగాలి. మసాలా అంతా వేగాలి మంచిగా. ఇది గ్రేవీ అయితే మనం రైస్ లోకి అయితే కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం చపాతీలోకి కాబట్టి కొంచెం స్పైసీ తక్కువ వేసుకున్నా బాగుంటుంది. దీంట్లోకి అయితే ఒక 2 టమోటాలు వేసాను. మంచిగా చూడండి, మసాలా అంతా ఆయిల్లో మంచిగా వేగింది. ఇంకొంచెం మసాలా తక్కువ అనిపించింది నాకు, అందుకే నేను కొంచెం మసాలా వేసాను. తర్వాత దీంట్లోకి అయితే సాల్ట్ తగినంత, తర్వాత ధనియాల పొడి 1.5 స్పూన్ వేసాను. కారం కూడా 1.5 స్పూన్ వేసాను. ఒక మీడియం స్పూన్ వేసాను. రైస్ లోకి అయితే బగారా రైస్ అలా వాటికైతే కొంచెం స్పైసీ 2 స్పూన్స్ పడుతుంది. మనకి నార్మల్ చపాతీలోకి కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. పసుపు వేసాను. మంచిగా ఈ మసాలాలన్నీ
ఆయిల్‌లో వేగాలి. ఇలా ఆయిల్‌లో వేగితే పచ్చి వాసన పోతుంది. బాగా మంచిగా ఉంటుంది గ్రేవీ గూడా. మనం డైరెక్ట్‌గా అన్నీ కలిపేసి మళ్ళీ గ్రేవీకి వాటర్ పోసేసామనుకోండి పచ్చి వాసనొస్తుందనమాట. సో, మంచిగా ఆయిల్‌లో మగ్గిపోవాలి. ఈ టమాటాలు ఏంటోనండి ఇవి హైబ్రిడో ఏమో మరి తెలియట్లేదు గానీ, మెత్తగా అసలు స్మాష్ అవ్వట్లేదనమాట. టమాటాలు టమాటాలుగానే ఉంటున్నాయి. ఇది కొంచెం మసాలా అడుగంటుతుందని కొంచెం వాటర్ వేసేసి నేను మంచిగా ఇలా ఆయిల్ ఫ్లోట్ అయ్యేదాకా మగ్గించుకున్నాను. తర్వాత ఇలా వాటర్ మనకి గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలండి మనం. సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్, కారం ఏమన్నా తక్కువ ఉందా? ఈ టైంలో మనం అడ్జస్ట్ చేసామనుకోండి మనకి గ్రేవీలో మంచిగా ఉడికేసి మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం జారుగా చేశాననమాట చపాతీలోకి కాబట్టి. మనకి మామూలుగా పలావ్‌లోకి కానీ, లేదంటే బిర్యానీలోకి వాటికి అక్కడి దాంట్లోకైతే కొంచెం గ్రేవీ థిక్‌గా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి చపాతీలు ఎంత ఫ్లఫీగా పొంగుతున్నాయో. ఇవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. వేడి వేడి మీద తింటే మాత్రం చాలా సూపర్ అసలు. చికెన్‌లో కానీ, మటన్‌లో కానీ, ఏ గ్రేవీలో కానీ, ఫ్రైలో కానీ అన్నిట్లోకి చాలా బాగుంటాయి. నేను వాడేదైతే ఆశీర్వాద్ అండి. ఆశీర్వాద్ అయితే చాలా బాగుంది. ఇంకా మనం మిల్లులో గోధుమలు పట్టించుకున్నా కూడా చాలా బాగుంటది. అది కూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇదైతే మటన్ కోసం అన్నమాట. నేను కొంచెం ఆయిల్ వేసేసి మసాలా తీసాను కదా! హాఫ్ మసాలా అది వేసేసి మగ్గిస్తున్నాను కొంచెం. దీంట్లోకి ఇది మగ్గిన తర్వాత అయితే మనం మటన్ ఉడకపెట్టుకున్నాం కదా! ఒక 4 విజిల్స్ అది వేయాలన్నమాట. ఇటు సైడ్ అయితే నేను ఎగ్స్ బాయిల్ చేశాను కదా! ఎగ్స్ అన్ని మంచిగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇదైతే మసాలా కాస్త వేగింది. సో, దీంట్లోకైతే నేను మటన్ వేసేస్తున్నాను. మనం ఉడికించిన మటన్ ఉంది కదా! వాటర్‌తో సహా అంతా వేసేయాలండి. వేసిన తర్వాత ఇది కొంచెం మనకి మసాలాలో కొంచెం మటన్ అంతా మంచిగా ఉడకాలన్నమాట. మనం ఈ టైంలోనే స్పైసెస్ అన్ని వేయకూడదు. కాసేపు ఉడికించుకుంటే చాలా బాగుంటది. మనకి ఒక 90% ఉడకాలన్నమాట. 90% ఉడికితే మటన్ సరిపోతుంది. మిగతా 10% మనకి ఈ మసాలాల్లో ఉడికితే చాలా టేస్టీగా ఉంటది. చపాతీలైతే చూడండి రెడీ అయిపోయాయి. చాలా చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. మనం ఇలా మధ్యలో మిడిల్‌లో రౌండ్‌గా చేసుకొని ఆయిల్ వేసి చేసుకుంటే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. చల్లగైన తర్వాత కూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. ఇక్కడైతే ఎగ్ కర్రీ గ్రేవీ అయితే మంచిగా బాయిల్ అవుతుంది. దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ కాట్లు పెట్టేసి వేసేస్తున్నాను. ఎక్కువ సేపేం ఉడకాల్సిన పని లేదండి. జస్ట్ ఒక 3-5 మినిట్స్ లో బాయిల్ అయితే సరిపోతాది. ఎగ్స్ ఏంటోనండి ఇవి కొత్త గుడ్లు అనుకుంటా. కొత్తవి కాబట్టి అవి ఉడకబెట్టిన తర్వాత తీస్తుంటే అంతా సరిగ్గా రావట్లేదన్నమాట అది. కొత్తవైతే అలా వస్తాయని అనుకుంటాను. ఇదైతే ఒక సైడ్ అయితే మటన్ ఉడుకుతుంది. ఒక సైడ్ అయితే ఎగ్ కర్రీ ఉడుకుతుంది. ఈ మటన్ లోకి అయితే నేను 1.5 స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. 2 స్పూన్లు వేస్తున్నానులేండి. 2 స్పూన్లు వేస్తున్నాను. ఏంటంటే ఇది కేజీ కాదండి. 3/4 కేజీ ఉంది మటను. మసాలాలోకి అన్ని వేసేసి కొంచెం ధనియాల పొడి, తర్వాత కారము, సాల్ట్ కూడా చూసుకోవచ్చు ఈ టైంలో. నేనైతే సాల్ట్ పర్ఫెక్ట్ గా వేసేసాను. మటన్ ఉడికిస్తాం కదా మనం ఆల్రెడీ అప్పుడే వేసేయాలి. మనం ఇది దగ్గరగా ఉడికిచ్చేసి మనం వేసిన ఆయిల్ పైకి తెల్లేదాకా పెట్టుకున్నాం అనుకోండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి. అది గ్రేవీ ఎలా ఉంటుందంటే చిక్కగా ఉంటుంది. అలా అయినా చేసుకోవచ్చు. లేదు మనకు కొంచెం కర్రీ టైప్ లో కావాలంటే మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఉడికిచ్చేసుకున్నాం అనుకోండి కొంచెం దగ్గరగా ఆయిల్ ఫ్లోట్ అయ్యేలాగా ఉడికిచ్చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మి ఎమ్మి ఎగ్ కర్రీ. నాకైతే మటన్, చికెన్, ఫిష్ అన్నిటికన్నా నాకు ఎగ్ అంటేనే ఇష్టం అండి. ఎగ్ రెసిపీస్ ఏవైనా చేసుకొని తింటాను. ఎగ్ రెసిపీస్ చేయాలన్నా ఇష్టమే, తినాలన్నా ఇష్టమే. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తినండి. ఈ రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మటన్ చూడండి ఎలా ఉందో, మంచిగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. టమోటాలు చూడండి, టమోటాలు అస్సలు మెత్తగా అవ్వట్లేదు, కట్ చేసిన ముక్కలు కట్ చేసినట్టుగానే ఉన్నాయి. మరి ఇవి హైబ్రిడ్ ఏమో మరి టమోటాలు మెత్తగా స్మాష్ అవ్వట్లేదు. మనకి ఇలా ఉడికింది కదా, దీంట్లోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేశాను గ్రేవీ కోసం. వాటర్ యాడ్ చేసి అది కొంచెం దగ్గర పడి ఆయిల్ పైనంతా ఫ్లోట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. అలాగే మధ్యాహ్నం లంచ్ కోసం అయితే అన్నం కూడా రెడీ చేసేసానండి. ఒక సైడ్ మటన్ కూడా అయిపోయింది. చాలా ఎమ్మి ఎమ్మి ట్రెండీగా ఉంది కదా. సో ఇదైతే టిఫిన్ కనమాట. చపాతీ ఎగ్గు కర్రీ. చపాతీ ఎగ్గు కర్రీ అయితే కానీ చేసినారు. మా పిల్లలకైతే సూపర్ గా నచ్చిందంట. సూపర్ గా ఉంది మమ్మీ అని చెప్తున్నారు. సో మీకు ఈ రెసిపీస్ నచ్చినాయా? ఖచ్చితంగా నచ్చితే మాత్రం ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని.